చేతకాని ప్రభుత్వం అని, ముఖ్యంగా మిమ్మల్ని చవట దద్దమని అన్నారు. మీ కామెంట్ ఏంటి? నేను సభ్యత గలవాణ్ణి, నో కామెంట్ అంటాను. వీరేంద్ర తిట్టకుండానే తిట్టాండు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. నువ్వేంది ఫీజు కొట్టేసిన బల్బు లెక్క ముఖం పెట్టినావు? ఆన్సర్ చెప్పు. కరెక్ట్ అన్నా. ఏంది గాంధానా? ఉద్యమం హింసాత్మకం కావడం వెనుక గురునారాయణ ప్రమేయం ఉందని మీరు భావిస్తున్నారు? ఏమైనా గాని ఈ మీడియా వాళ్ళంటే నారదుడు అన్నట్టు. మన్ని రెచ్చగొట్టి అపోజిషన్ తిట్టిస్తారు, అపోజిషన్ రెచ్చగొట్టి మన్ని తిట్టిస్తారు. ఇద్దరి మధ్యన బత్తి పెట్టి ఇష్టడిలా ఊకుని రాజా మన ఇద్దరి మధ్యన నసద్దు పాయింట్కి వద్దాం నిజం చెప్పాలి అని స్టూడియోలో ఎంజాయ్ చేస్తారు. కిస్సండి పురుసట్ టైంలో టీవీ చూస్తే ఎట్లుండాలి, మస్తు మజా రావాలి. ఛానల్ మార్చ్. ఇప్పుడు మీరు చూసింది సినిమా మొదలెట్టే ముందు చూపించే న్యూస్ రీల్ కాదు, మన ఇండియా చేజార్చుకున్న అవకాశాల జాబితా. ఇది ఒక ఈ సినిమా వాళ్ళకు ఒక్కటి వెనకమాల చెయ్యాల్సినవని చేస్తారు. సినిమా తీసి తప్పంతా రాజకీయ నాయకులది అన్నట్టు ఒక్క నీతి వాక్యం చెప్తారే. ఈ సినిమా పెద్ద హిట్ అయిందనా? అంత ఇట్టు మనం తట్టుకోలేం కానీ ఛానల్ మార్చు. అది జెంట్స్ లో మైకేల్ జాక్సన్ చూసిన, లేడీస్ లో ఈ పోర్ని చూసిన. వారెప్పా ఇలా బాడీలో ఈ స్ప్రింగులు గిట్లుంటాయండిరా. అరే ఏం గంతులేస్తుందిరా పోరి. అది పోరిగా మరి ఆడోన్నా 50 ఏళ్ళు ఉంటాయి. గట్లనా? తల్లి ఇది ఇంకా చిన్న పోరి అనుకుని మా ఊరికి లగ్గం చేద్దాం అనుకున్నా. అబ్బే పోరి సారీ, నీ బ్యాడ్ లక్. ఏమైతే మంచిగా అన్నావు. కంటిన్యూ.